మీరు ఎప్పుడైనా జీనీ వేలీ అనే అమ్మాయి గురించి విన్నారా? ఆ పాప స్టోరీ వింటే మనసు కలిచివేస్తుంది. కానీ ప్రతి పేరెంట్ ఆ పాప జర్నీలోని కొన్ని మెడికల్ సైన్స్కి సంబంధించిన నిజాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ముఖ్యంగా కాక్లియర్ ఇంప్లాంట్ గురించి ఆలోచిస్తున్న పేరెంట్స్. హలో అండ్ నమస్తే, నేను డాక్టర్ యుగంధర్ రామకృష్ణ, ఫార్మర్ ప్రొఫెసర్, కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ. ఒక ఫాదర్కి సౌండ్స్ అన్నా తన సొంత పిల్లలన్నా ఎంత హేటెడ్ అంటే తన ఇంట్లో కనీసం రేడియో కానీ టీవీ కానీ ఉండనిచ్చేవాడు కాదు. ఆఖరికి ఇంట్లో మనుషుల మాటలు కూడా వినిపించకూడదని చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడు. తన 20 నెలల చిన్న పాప ఏడిస్తే ఆ సౌండ్ని భరించలేక ఆ పసిబిడ్డని ఒక డార్క్ రూమ్లో బంధించేశాడు. అలా 13 సంవత్సరాల పాటు ఆ అమ్మాయికి మనుషుల మాటలు తెలియకుండా బయటి ప్రపంచం సౌండ్స్ వినపడకుండా పెరిగింది. మళ్ళీ 1970లో 13 ఏళ్ల తర్వాత తనని ఆ నరకం నుండి సేవ్ చేసినప్పుడు ప్రపంచంలోని బెస్ట్ స్పెషలిస్టులు ఎంతో కష్టపడి తనకి థెరపీ ఇచ్చారు. కానీ ఇక్కడే మెడికల్ హిస్టరీలో ఒక పెయిన్ఫుల్ ట్రూత్ బయటపడింది. మాటలు నేర్పించడంలో అసలు క్రిటికల్ పీరియడ్ యొక్క ఇంపార్టెన్స్ తెలిసింది. ఎంతోమంది స్పెషలిస్టులు ఎన్నో నెలల పాటు స్పీచ్ థెరపీ ఇప్పించినప్పటికీ జీనీ కేవలం కొన్ని పదాలు మాత్రమే మాట్లాడగలిగింది. ఒక కంప్లీట్ సెంటెన్స్ని తన లైఫ్లో ఎప్పటికీ మాట్లాడలేకపోయింది. అంతకంటే దారుణం ఏంటంటే ఎప్పుడైతే థెరపీ ఆగిపోయిందో ఆ బ్రెయిన్కి అందే స్టిమ్యులేషన్ స్టాప్ అయిపోయి తను నేర్చుకున్న ఆ కొన్ని మాటలు కూడా మర్చిపోయి తను మళ్ళీ సైలెన్స్లోకి వెళ్ళిపోయింది. దీనికి ప్రధాన కారణం ఏంటో తెలుసా? సైన్స్ భాషలో దీన్ని కార్టికల్ రీమ్యాపింగ్ అంటాం. దీన్ని మీకు ఇంకా సులభంగా వివరించడానికి ఒక రియల్ ఎస్టేట్ ఉదాహరణ చెప్తాను మీకు. మన బ్రెయిన్లో వినికిడి కోసం ఒక ఖరీదైన ప్రైమ్ రియల్ ఎస్టేట్ లాంటి చోటు ఉంటుంది. దాన్నే మనం హియరింగ్ సెంటర్ లేదా ఆడిటరీ కార్టెక్స్ అని పిలుస్తాం. మీ బిడ్డకి హియరింగ్ లాస్ ఉన్నప్పుడు బ్రెయిన్లో ఆ చోటు ఖాళీగా ఉంటుంది. కానీ మన బ్రెయిన్ చాలా తెలివైనది. అది ఏ భాగాన్ని కూడా ఎక్కువ కాలం ఖాళీగా ఉంచుకోదు. మనం జనరల్గా చూస్తూ ఉంటాం. సో బ్లైండ్ పీపుల్కి హియరింగ్ పవర్ లేదా టచ్ సెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే హియరింగ్ లేని పిల్లలకి విజన్ లేదా టచ్ చాలా షార్ప్గా మారుతాయి. ఇది ఎందుకంటే ఆ హియరింగ్ సెంటర్ ఖాళీగా ఉండటం వల్ల విజన్ అంటే చూపు లేదా తాకిడి లాంటి ఇంకొక సెన్సెస్ మెల్లగా ఆ ఖాళీ ప్రదేశాన్ని ఆక్యుపై చేసేస్తాయి. దీన్నే నేను బ్రెయిన్ కబ్జా అంటాను. ఒకసారి ఈ కబ్జా జరిగి అక్కడ వేరే బిల్డింగ్స్ కట్టేశారు అంటే రేపు మీరు 20 లక్షలు ఖర్చు పెట్టి సర్జరీ చేయించినా కూడా వేస్టే. ఎందుకంటే ఆ సౌండ్స్ని రిసీవ్ చేసుకునే ప్లేస్ బ్రెయిన్లో అప్పటికే వేరే సెన్సెస్ యూస్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మేము యూఎస్లో టాప్ యూనివర్సిటీ క్లినిక్స్లో వర్క్ చేసినప్పుడు అబ్జర్వ్ చేసిన ట్రూత్ని ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ జీనీ వైలీ కేసు ద్వారా వరల్డ్ వైడ్గా ఉన్న డాక్టర్స్ ఒక విషయం అర్థం చేసుకున్నారు. బ్రెయిన్ డెవలప్ అవడానికి ఒక క్రిటికల్ పీరియడ్ ఉంటుంది. ఆ టైం దాటిపోతే జరిగే లాస్ ఇర్రివర్సిబుల్, అంటే దీన్ని ఎవరూ కరెక్ట్ చేయలేరు. కానీ అన్ఫార్చునేట్లీ మన దేశంలో చాలామంది స్పెషలిస్ట్స్కి ఈ బ్రెయిన్ కబ్జా గురించి అవగాహన లేదు. సో దీనివల్ల తల్లిదండ్రులకి సరైన కౌన్సిలింగ్ అందటం లేదు. సో దీని ఫలితంగా ఏమవుతుందంటే లక్షల రూపాయలు అప్పు చేసి సర్జరీ చేయించినా ఆ తర్వాత కూడా పిల్లలు సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు. ఆ వేచి చూసే సమయంలో మీ బిడ్డ మెదడులో జరిగే ఈ మార్పుల గురించి తెలుసుకోవడం ప్రతి తల్లిదండ్రుల బాధ్యత. దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప వరం లాంటిది ఈ గోల్డెన్ పీరియడ్. కేవలం మొదటి 36 నెలలు మాత్రమే ఉంటుంది. ఈ క్రూషియల్ టైంలో బ్రెయిన్కి సౌండ్ అందకపోతే హియరింగ్ నర్వ్ మెల్లగా డ్యామేజ్ అయ్యి అది నాశనం అయిపోతుంది. దీన్నే మనము నర్వ్ అట్రోఫీ లేదా ఆడిటరీ డిప్రైవేషన్ అంటాం. ఇది ఎగ్జాక్ట్లీ ఫిజియోథెరపీ లాంటిది. ఒక కాలికి కట్టు వేసి 6 నెలల తర్వాత కదలకుండా ఉంచితే మజిల్స్ ఎలాగైతే వీక్ అయిపోతాయో యూజ్ చేయకుండా వదిలేసిన నర్వ్ కూడా అలాగే పని చేయకుండా పోతుంది. చాలామంది తల్లిదండ్రులు సర్జరీ కోసం డబ్బు ఆదా చేసుకోవాలని ఆందోళన ఉంటారు. అందుకే ఇప్పుడు హియరింగ్ ఎయిడ్స్ మీద వేల రూపాయలు ఖర్చు పెట్టలేమో అని అనుకుంటారు. లేదా తక్కువ ధరకే వచ్చే నాణ్యత లేని యంత్రాలు కొని బిడ్డ బ్రెయిన్ని పాడు చేస్తూ ఉంటారు. ఇది నిజానికి ఒక తప్పుడు నిర్ణయం. మీరు ఒక ఖరీదైన ఫెరారీ కార్ కొని అది నడవడానికి రోడ్డు లేకపోతే ఆ కారు ఎంత వృధా అవుతుందో బ్రెయిన్ ప్రిపరేషన్ లేకుండా సర్జరీ కూడా అంతే వృధా అవుతుంది. అందుకే మా రహస్య ప్రోటోకాల్లో భాగంగా మేము అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్న హియరింగ్ ఎయిడ్స్ని చాలా తక్కువ ధరకి అద్దెకి ఇస్తూ ఉంటాం. దీనివల్ల మీకు 2 ప్రయోజనాలు ఉంటాయి. మొదటిది, మీ బిడ్డ బ్రెయిన్కి బెస్ట్ టెక్నాలజీతో మంచి సౌండ్స్ బ్రెయిన్కి అందుతుంది. రెండోది, మీరు లక్షల రూపాయలు ఇప్పుడే ఖర్చు పెట్టని అవసరం లేదు కాబట్టి ఆ డబ్బును సర్జరీ కోసం దాచుకోవచ్చు. ఈ రెంటల్ హియరింగ్ ఎయిడ్స్ అనేవే ఆ బ్రెయిన్ కబ్జా జరగకుండా కాపాడే ఒక బ్రెయిన్ ఇన్సూరెన్స్ లాంటివి. మీ బిడ్డకి హియరింగ్ లాస్ ఉంది అని తెలిసిన వెంటనే ఒక్కరోజు కూడా డిలే చేయకుండా హియరింగ్ ఎయిడ్స్ తర్వాత స్పీచ్ థెరపీ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. సర్జరీకి ముందే ఇలా చేయడం వల్ల బ్రెయిన్లోని స్పీచ్ సెంటర్ ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది.
ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. సో డాక్టర్ గారు, హియరింగ్ ఎయిడ్స్ అనేవి కాక్లియర్ ఇంప్లాంట్స్ అంత బాగా పనిచేయవు కదా, మరి ఎందుకు ఇప్పుడు హియరింగ్ ఎయిడ్స్ వాడమంటున్నారు అని. అబ్సల్యూట్లీ మీరు అన్నది నిజమే. స్పష్టత విషయంలో హియరింగ్ ఎయిడ్స్ కాక్లియర్ ఇంప్లాంట్తో పోటీ పడలేవు. కానీ మనం ఇప్పుడు వాటిని కేవలం మాటలు నేర్పించడానికో లేదా స్పష్టత కోసం మాత్రమే వాడట్లేదు. మీ సర్జరీకి 2 వారాల సమయం ఉన్నా, లేదు 6 నెలల సమయం ఉన్నా, సంవత్సరమే ఉన్నా, ఈలోపు హియరింగ్ ఎయిడ్స్ వాడటం వల్ల 2 అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. సో ఫస్ట్ది, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఆ హియరింగ్ సెంటర్ని ఇతర జ్ఞానేంద్రియాలు అంటే సెన్సెస్ కబ్జా చేయకుండా కాపాడుకోవచ్చు. స్పీచ్ థెరపీ ద్వారా ఆ భాగాన్ని నిరంతరం యాక్టివేట్ చేసుకుంటూ ఉండొచ్చు. రెండవది, పిల్లలు కాక్లియర్ ఇంప్లాంట్ చేసిన వెంటనే ఆ ఇంప్లాంట్ని చెవి దగ్గర ఉంచుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు. ఇది ఇచ్చే కొత్త సౌండ్స్ని అర్థం చేసుకోవడానికి వాళ్ళకి చాలా టైం పడుతుంది. అదే ముందు నుండే హియరింగ్ ఎయిడ్స్ అలవాటు ఉంటే ఆ మెషిన్ని పడేయకుండా ఎలా పెట్టుకోవాలి, ఎలా సౌండ్స్ని పలకాలి అనేది వాళ్ళు ముందే నేర్చుకుంటారు. సో దీనివల్ల సర్జరీ అయి ఇంప్లాంట్ ఆన్ చేసిన వెంటనే మీ బిడ్డ వినడానికి రెడీగా ఉంటారు. సో గుర్తుంచుకోండి, ఆపరేషన్ అనేది కేవలం ఒక మెకానికల్ ప్రాసెస్ మాత్రమే. కానీ ఆపరేషన్ తర్వాత మీ బిడ్డ క్లియర్గా మాట్లాడాలి అంటే ఆ బ్రెయిన్ ముందే రెడీగా ఉండాలి. ఆ రెస్పాన్సిబిలిటీ మీది, అలాగే మాది కూడా. మీ బిడ్డ ఫ్యూచర్ ఇప్పుడు మీ హ్యాండ్స్లోనే ఉంది. సో టేక్ కేర్ ఆఫ్ ఇట్.